తెలంగాణ పోలీసులు ఒక అద్భుతమైనటువంటి వ్యవస్థను తీసుకొచ్చారు. 100 ప్లేస్లోకి 112ని తీసుకొచ్చారు. ఈ 112 అనేది కేవలం అంటే పోలీసులకు సంబంధించినటువంటి కంప్లైంట్స్ మాత్రమే కాదు, అగ్నిమాపకానికి ఇదే. ఏదైనా ఫైర్ యాక్సిడెంట్లు అయితే దీన్ని ఉపయోగించవచ్చు. అలాగే ఏదైనా మనకి ప్రమాదం జరిగితే దీన్ని, ఒక యాక్సిడెంట్ అయినా దీన్నే, అంబులెన్స్ కోసం దీన్నే, పోలీసులకి ఇన్ఫార్మ్ చేయాలన్నా కంప్లైంట్ చేయాలన్నా దీన్నే. మొత్తం అన్ని వ్యవస్థలకి ఈ 112ని తీసుకొచ్చారు. ఇప్పుడు ఇది 960 కాల్స్ను ఒకేసారి అందుకునే విధంగా దీన్ని అప్డేట్ చేయబోతున్నట్లుగా చెప్తున్నారు. అయితే ఇది ఇంప్లిమెంటేషన్ చాలా అవసరం. అంటే నెంబర్లు ఇచ్చేయడం గొప్ప కాదు, దాని ఇంప్లిమెంటేషన్ కోసం కూడా తీవ్రంగా కష్టపడాలి. మనము కష్టపడాలి, పోలీసు వ్యవస్థలో కష్టపడాలి. దీన్ని కనుక అందుకోగలిగి వాళ్ళు చెప్పినట్లుగా 960 కాల్స్ దీని నుంచి సేకరించవచ్చు ఒకేసారి అంటే అది వాస్తవంగా చాలా మంచి వ్యవస్థే. మరి అది ఎంతవరకు ఇంప్లిమెంటేషన్ చేస్తారో చూడాలి. అంటే 960 కాల్స్ అంటే నీకు రాష్ట్రంలో ఎక్కడి నుంచి ఎలాంటి పరిస్థితుల్లో మనం ఫోన్ చేసినా దీని నుంచి చేయొచ్చు. అంటే రాష్ట్రంలో ఎక్కడి నుంచి అయినా 112కి ఫోన్ చేసుకోవచ్చు. ఒకేసారి 960 కాల్స్ అంటే ఇది ఒక మంచి వ్యవస్థే. కొన్నిసార్లు బిజీ రావడమని, అలాగే రావడమని, ఇలాగ రావడమని ఇలాంటివి కాకుండా ఒకేసారి అటెంప్ట్ చేయొచ్చు అని చెప్తున్నారు. ఒకవేళ ఇంప్లిమెంటేషన్ అయితే మంచిదే. అలాగని సివి ఆనంద్ గారిని మనం తక్కువ అంచనా వేయలేం. ఆయనే దీని గురించి చెప్తున్నారు కాబట్టి పోలీసు వ్యవస్థని ప్రోత్సహించాల్సినటువంటి అవసరం కూడా మనపై ఉంది. కొన్ని అప్డేట్స్ ఏవైతే ఉంటాయో వాటిని మనం ఖచ్చితంగా ప్రోత్సహించాలి. మనం కూడా అందులో భాగస్వామ్యం అవ్వాలి.